శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని, ఆమె పాదాలు ఎట్లా ఉన్నాయి అంటే, ఆమె పాదాలకున్న నఖములు అంటే గోర్లు, వాటిలో నుంచి వస్తున్న కాంతులు మనము నమస్కారం చేస్తుంటే నమః జనులందరూ ప్రాణులందరూ తల వంచి తల్లి కాళ్ళకి నమస్కారం చేస్తుంటే మనలో ఉన్న తమో గుణాలని సంచన్న మొత్తమే నరికివేసేంత వెలుగులతో మనలో ఉన్న తమో గుణము, అజ్ఞానము, చీకట్లని మొత్తమే కొడవలితోటి నరికేసినట్టు నరికేస్తూ ఉన్నాయి ఆమె యొక్క నఖములు, గోర్లు. నఖ దీదితి సంచన్న నమజ్జన తమో గుణ అని చెప్పుకున్నాము. తర్వాత పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ, అమ్మవారి యొక్క పదముల ద్వయము అంటే రెండు పాదాలు అమ్మవారివి ఎంత వెలుగులతో ప్రభలతో ఉన్నాయి అంటే, జాలము అంటే నెట్ లాగా ఉంది, అందులో నుంచి వస్తున్న భా అంటే వెలుగులు, ప్ర అంటే ప్రహృష్టమైన ఎంతో గొప్ప వెలుగులు, ఎర్రటి అరుణారుణ కాంతులు వస్తున్నాయి. అవి జాలం లాగా అంటే నెట్ లాగా మన మీద మొత్తమే కప్పేస్తున్నాయి. ఆ ఎరుపుల వెలుగుల ముందు సరోరుహాలు అంటే చక్కగా వికసించిన పద్మాలు కూడా పరాకృత ఓడిపోతున్నట్టు ఉన్నాయి. పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ అని చెప్పుకొని, తర్వాత అమ్మవారి పాదాల గురించి ఇంకా కొంచెం చెప్పుకుంటున్నాం కదా. సింజాన మణి మంజీర మందిత శ్రీ పదాంబుజ. సింజాన అంటే చిన్నగా కొంచెం కొంచెం చిరు శబ్దాలు చేస్తూ ఉన్న మణులతో తయారు చేసిన మంజీరములు, గజ్జలు, వాటితో అమ్మవారి పాదాంబుజాలు, పాదాలు అనే అంబుజములు, పద్మములు, మండితములు బాగా ఆమె ఏం చేసిందంటే, ఇప్పుడు ఆమె అటువంటి పాదాలు అచ్చిదగ్ని కుండంలో నుంచి బయటకు వచ్చింది కదా, అందులో నుంచి పాదాలు బయటికి పెట్టి ఆమె మరాళి మందగమన, మరాళి అంటే హంసలాగా ఆమె మందగమనంతో, మందము అంటే నెమ్మదిగా అని అర్థం, మందము అంటే నెమ్మదిగా అని అర్థం కదా, మందస్మిత అంటే కొంచెం మెల్లగా నవ్వుతుంది అని అర్థం. అట్లానే శనైశ్చరుణ్ణి కూడా మందుడు అంటారు, ఎందుకంటే నెమ్మదిగా నడుస్తాడని. అంతవరకు వచ్చాం కాబట్టి శనైశ్చరుడు గురించి కూడా చెప్పుకుందాం. మనం ఆటోమేటిక్ గా ఆయన్ని శనీశ్వరుడు అంటాము, శని ఈశ్వరుడు అంటాము, కానీ అది కాదు ఆయన పేరు. శనైహి చరుడు. శనైహి అంటే మెల్లగా అని అర్థం. శనైహి అంటే మెల్లగాని, చరుడు అంటే నడుస్తాడని, మెల్లగా వెళ్తాడు కాబట్టి ఆయన శనైశ్చరుడు. అట్లా మరాళి మందగమన, ఆమె మెల్లగా నడుస్తూ అడుగులో అడుగు వేసుకుంటూ వస్తూ ఉన్నది. మహాలావణ్య సేవది, మహాలావణ్యాలకు ఆమె అవధి. ఆమెను మించిన లావణ్యం ఇంకా ప్రపంచంలో లేదు ఈ బ్రహ్మాండాల్లో. అటువంటి తల్లి గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా. అక్కడ ఏం జరిగిందంటే, ఆ తల్లి ఒక్కొక్క కాలు అచ్యుదగ్ని గుండంలో నుంచి బయటికి పెట్టి ఆమె నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చింది. అక్కడ ఎవరున్నారు ఇప్పుడు మనకి? అచ్యుదగ్ని గుండం చుట్టుపక్కల మన మహాభైరవుడు ఉన్నాడు. ఆయన ఈ మహాయాగాన్ని చేశాడు. అందులో నుంచి అమ్మవారు బయటకు వచ్చింది, ఉద్భవించింది. ఆమె చిదగ్ని కుండ సంభూత. ఆ వచ్చిన తల్లి ఎట్లా ఉంది అని చెప్పి మనం ఇంతవరకు తెలుసుకున్నాము. ఆమె వచ్చి అక్కడ నిల్చున్న తల్లి ఎట్లా ఉంది అంటే, సర్వారుణ, ఎర్రగా ఉంది. అనవద్యాంగి, ఆమెకు శరీరంలో ఎక్కడ వంక పెట్టడానికి వీలు లేకుండా ఉన్నది అని ఒక అర్థము. ఇంకొక అర్థం ఏంటంటే, అవధి లేని అందంతో ఉన్నది. తర్వాత ఆమె సర్వ అరుణ అనుకున్నప్పుడు అరుణారుణంలో అరుణవర్ణము ప్రేమకి, వాత్సల్యానికి, దయకి, కరుణకి రూపము. కాబట్టి ఆమె ఎర్రగా ఉందని చెప్పుకోవడానికే కాదు సర్వారుణ అంటే, ఆమె దయకి అంతం అనేది లేదు. ఆమె ప్రేమకి గాని, ఆమెకు మన మీద ఉన్న వాత్సల్యానికి గాని అంతం అనేది లేదు. కాబట్టి ఆమె సర్వారుణ, ఆమె మొత్తమే దయగల తల్లి. అటువంటి తల్లి అవధి లేని దయని, ప్రేమని, వాత్సల్యాన్ని మన మీద కురిపించగలిగిన తల్లి. అటువంటి ఆమె అక్కడికి వచ్చి నిలబడ్డది స్వామివారి దగ్గర. అయితే ఇప్పుడు మనకి ప్రాబ్లం ఏంటంటే, మొత్తం దేవతలు, కొన్ని కోట్ల మంది దేవతలు అందరూ మరి మొత్తమే నీరసించిపోయారు.
అప్పుడు ఏం జరిగిందంటే ఒక రాక్షసుడు ఉన్నాడు భండాసురుడు అని చెప్పి. కానీ ఆ భండాసురుడు ఉన్నాడు మొండోడు, ఎవరు చెప్పినా వినడు. అటువంటి మొండి భండాసురుడు ఈ మొత్తం ప్రపంచాలని కాంకర్ చేసుకోవాలి. కానీ ఏంటంటే వీళ్ళు మంచోళ్ళు గారు, ఇద్దరు బ్యాడ్ పీపుల్ ఉన్నారు, మొత్తం బ్రహ్మాండాల్లో తిరుగుతుంటారు. ఒక ఆయనేమో విష్ణు అని పేరు పెట్టుకుంటాడు, ఒక ఆమెమో అమ్మవారు అని పేరు పెట్టుకుంటుంది. వాళ్ళిద్దరు ఊరికే మనం ఇంత కష్టపడి ఆక్యుపై చేసుకుంటే వాళ్ళు చంపుతుంటారు మనల్ని. కాబట్టి అనవసరంగా వీళ్ళకి దొరకద్దు. వీళ్ళిద్దరికి దొరకకుండా మనం ఏం చెయ్యాలి అని ఆలోచించుకొని బండాసురుడు ఒక ప్లానింగ్ చేసుకుంటాడు. ఏం చేస్తాడంటే మనము లోపలికి వెళ్దాం, ఈ జీవరాశుల లోపలికి వెళ్ళి లోపల నుంచి రసం అంతా పీల్చి వాళ్ళని ఎండగడదాం. ఆ రకంగా అయితే వాళ్ళకి నీరసం వచ్చి ఏ పని చేయాలని ఇంట్రెస్ట్ ఉండదు, శక్తి ఉండదు. ఊరికి పొద్దున లేస్తారు, కూర్చుంటారు. అబ్బా ఇవాళ ఎందుకో నాకు మనసు బాగాలేదు అంటుంటారు, లేకపోతే ఇవాళ చాలా నీరసంగా ఉందంటుంటారు, లేకపోతే ఎందుకో నాకు ఇవాళ డిప్రెషన్ లాగా ఉందంటారు. ఏదో ఒకటి ఆ రకంగా దేని మీద ఇంట్రెస్ట్ లేక, ఎవరి మీద ఇంట్రెస్ట్ లేక ఆ రకంగా ఒక రకమైన పరిస్థితిలో ఉంటారు. దానివల్ల వాళ్ళకు వాళ్లే చెడిపోయే అవకాశం ఉంది. మనం స్పెషల్ గా వాళ్ళని ఏం చేయక్కర్లేదు. వీళ్ళతోటి అనవసరంగా దేవతలతోటి, దానవులు, మిగిలిన మనుషులతోటి, వాళ్ళతోటి వీళ్ళతోటి అన్ని లోకాలు ఆక్యుపై చేసుకొని వాళ్ళని మనం విసిగించి అవన్నీ చేస్తే వీళ్ళిద్దరు వచ్చేస్తారు బయటికి. వీళ్ళతోటి పెట్టుకోకూడదు మనం అని చెప్పి వాళ్ళు ప్లానింగ్ చేసుకున్నారు. అన్ని లోకాల్లో ఈయననేమో బండాసుడికి విషంగుడు అని ఒక తమ్ముడు, విశుక్రుడు అని ఒక తమ్ముడు, వాళ్ళు ముగ్గురు 3 సైడ్లు వెళ్ళారు. మొత్తం అన్ని లోకాల్లో అందరినీ నిర్వీర్యం చేశారు. మొత్తమే శక్తి పిండేశారు. ఇంకా దేని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం, కూర్చున్న చోటు నుంచి లేవలేకపోవడం, నీరసము, ఆ రకంగా ఉన్నారు అందరూ. విసుగుబుట్టి వాళ్ళందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తే బ్రహ్మ విష్ణు వాళ్ళిద్దరు కలిసి శివుడి దగ్గరికి కూడా వెళ్ళి ఏం చేద్దామని ప్లానింగ్ చేసుకున్నారు. శివుడు ఏం చెప్పాడంటే మొత్తం ఈ కొంచెం శక్తి బలం కావాలంటే మనం ఏదన్నా ప్లానింగ్ చేయొచ్చు, కానీ ఈ మొత్తం బ్రహ్మాండాల్లో ఉన్న వాళ్ళందరికీ ఇంత నీరసాలు వచ్చాయి, ఇంత బద్ధకము, ఇంత లేవలేని తనము, ఈ రకంగా ఉన్నారు రసం లేకుండా. కాబట్టి వీళ్ళందరికీ ఇంత పవర్, ఇంత శక్తి రావాలంటే మాత్రం ఇంకా మనకి మెయిన్ ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి తెచ్చుకోవాల్సిందే. కాబట్టి మొత్తం బ్రహ్మాండాలకి శక్తినిచ్చే ఒక మెయిన్ శక్తి ఉంది, ఆదిశక్తి అని. ఆ ఆదిశక్తి దగ్గరికి వెళ్ళి ఆ ఎనర్జీ తీసుకొని వచ్చి వీళ్ళకి ఇవ్వవలసిందే, వేరే దారి లేదు అని చెప్తాడు. అయితే సరే మరి దాన్ని ఏం చేద్దాము ఆ రకంగా అంటే, దానికి ఒక మహాయాగం అని ఉంది, అది చేయాల్సిందే అని చెప్తాడు. నేనే చేస్తాను హోతగా అని చెప్పి వాలంటీరింగ్ చేస్తాడు. అప్పుడు ఆయన చాలా పెద్ద మహాయాగం చేస్తాడు. చేసినప్పుడు అందులో నుంచి ఆ చిదగ్ని కుండంలో నుంచి అమ్మవారు బయటకు వచ్చింది. కానీ ఏంటంటే ఈ వచ్చే కన్నా ముందు సమితలుగా మొత్తము ఈ రసం లేకుండా ఎండిపోయి ఉత్త బాడీస్ ఉన్న మొత్తము దేవతలందరూ కొన్ని కోట్ల మంది పోయి ఆ చిదగ్ని కుండంలో తూగారు. కాబట్టి అందరు ఇంకెవరు లేరు, అక్కడంతా ఖాళీ ఏరియా. అమ్మవారేమో గల్లు గల్లు అనుకుంటూ నడుచుకుంటూ వచ్చింది. ఇప్పుడు అక్కడ నిలబడ్డాక ఇంకా అప్పుడు బ్రహ్మదేవుడు అడుగుతాడు, మరి వాళ్ళని బయటకు తీస్తే బాగుంటుంది కదా అంటే, మళ్ళీ అమ్మవారే మొత్తమే ఈ వెళ్ళిపోయిన 33 కోట్ల దేవతలు, వాళ్ళ శక్తులు, వాళ్ళందరినీ మళ్ళీ బయటికి తీసింది. తీసిన తర్వాత అక్కడ నిలబడ్డారు అందరు. సరే మరి నన్ను ఇంతకి ఎందుకు పిలిచారు అని అడిగింది. అడిగితే ఇట్లా ప్రాబ్లం ఉందమ్మా, ఓపిక లేకుండా నీరసం పట్టుకొని దేని మీద మనసు లేక అయోమయంగా ఉన్నాము ఒక్కొక్కళ్ళము. కాబట్టి ఇప్పుడైతే బాగానే ఉన్నాం, సంతోషంగానే ఉన్నాము, ఎనర్జీ వచ్చింది, మళ్ళీ ఫ్రెష్గా ఉన్నాం అందరము అని చెప్పారు. చెప్పిన తర్వాత ఆ బండాసురుని ఏమన్నా చేస్తావా నువ్వు అని అడిగారు. అడిగితే సరే మరి ప్రయత్నం చేస్తాను అన్నది. లోపల కానీ నేను యుద్ధం చేయడానికి వెళ్ళాలి, కాబట్టి ఇతని మీద యుద్ధం చేయడానికి వెళ్ళాలంటే మరి ఆయనకు ఆల్రెడీ ఒక శూన్యక పట్టణం అని ఒక పట్టణం ఉంది, సిటీ ఉన్నది, ఒక రాజ్యం ఉన్నది, చాలా మంది ఆయనకి సైన్యం ఉన్నది, తర్వాత సైన్యాధ్యక్షులు ఉన్నారు, ఆయన ఇవన్నీ ఉన్నాయి కదా హడావుడి. కాబట్టి అట్లాంటివి మరి మనకు కూడా కావాలి అని ఏం చేస్తారంటే వాళ్ళు ముందు ఈ రాజ్యం కావాలి, రాజ్యం ఉంటే దానికి అమ్మవారిని రాణించేయచ్చు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక విశ్వకర్మను పిలిపించి అమ్మవారి కోసం అని చెప్పి శ్రీమన్ నగరము అని చెప్పి, అతనిదేమో శూన్యక పట్టణము, శూన్యము అంటే ఇంకేమీ లేదు, అంత చీకట్లు, దానికి ఆపోజిట్ కాబట్టి వెలుగులతోటి శ్రీమన్ నగరాన్ని
అమ్మవారి కోసం చెప్పి తయారు చేశారు. చాలా గొప్పగా తయారు చేశారు. ఆ చేసిన నగరానికి ఇప్పుడు అమ్మవారిని పట్టాభిషేకం చేసి రాణిం చెయ్యాలి. కాబట్టి రాణిం చెయ్యాలంటే రాజుగారు కూడా ఉంటే బాగుంటుంది కదా అని అనుకున్నారు. ఇప్పుడు రాజుగారు కావాలి మనకి. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ముందు అమ్మవారు అక్కడికి వచ్చి సర్వారుణంగా ఆమె అనవద్యాంగి అని ఆ మత్స లేని, వంక పెట్టడానికి లేని అందమైన, అవధి లేని అందంతో ఉన్న శరీరంతో వచ్చి అక్కడ నిలబడ్డది 16 ఏళ్ల వయసుతో. అప్పుడు ఏం చేశారంటే వాళ్ళు అమ్మవారిని అలంకారం చేయడానికని తీసుకెళ్లారు. ఇక్కడ ఇంకొక నామం వస్తుంది మనకి. ఒకటి చతుషష్ఠి ఉపచారాఢ్య అని చెప్పి ఒక నామం తర్వాత ఇంకో చోట వస్తుంది. ఆ చతుషష్ఠి ఉపచారాలన్నీ అమ్మవారికి ఇక్కడ చేస్తారు. చేసి సర్వాభరణాలు అమ్మవారికి సర్వాభరణాలతో అలంకారాలు చేస్తారు. ఆ చతుషష్ఠి ఉపచారాలు ఏంటి అని చెప్పి మనం ఒకసారి ఇక్కడే చూసుకుందాము. మళ్ళీ అక్కడ నామం వచ్చినప్పుడు మనకి రెండోసారి చూసుకున్నట్టు ఆవృత్తి ఉంటుంది. దీనికి ఈ చతుషష్ఠి ఉపచార పూజా స్తోత్రం అని చెప్పి అందులో ఏమున్నాయని చూసుకుందాము. మనకి కొన్ని రకాల ఉపచారాలు ఉన్నాయి. మనకు పంచోపచారాలు రోజు చేస్తాం. పంచోపచారాలు అంటే దీపం వెలిగించి, ధూపం వేసి, నైవేద్యం పెట్టి, పూలు పెట్టి, అట్లాంటివి కొద్దిగా చేయగలిగినవి 5 రకాల ఉపచారాలు చేస్తాం. నమస్కారం అట్లాంటివి. అవి కాక షోడశ ఉపచారాలు ఉన్నాయి. 16 ఉపచారాలు చేస్తాము. మామూలుగా అయితే మనము ఈ సత్యనారాయణ స్వామి వ్రతం కానీ, లేకపోతే వినాయక చవితి కానీ, అమ్మవారి వరలక్ష్మి వ్రతం కానీ అట్లాంటివి చేసేటప్పుడు మనకు షోడశ 16 ఉపచారాలు చేస్తాము. అందులో రావడము, కూర్చోబెట్టడము, బట్టలు ఇవ్వడము, తర్వాత ఈ ఏదో నైవేద్యం పెట్టడము, అట్లాంటివన్నీ ఒక 16 ఉపచారాలు చేస్తాం కదా. అందులో ఆ 16 ఉపచారాలు మనకు తెలిసే ఉంటాయి. అవి మనం వినాయక చవితి దాంట్లో, సత్యనారాయణ స్వామి వ్రతంలో అవన్నీ చెప్తాం. ప్రతిదానికి ఇది అదేంటి మహానైవేద్యం అనుకో అంటాము. మహానైవేద్యం అయితే పెడతాం కానీ ఏదో వస్త్రద్వయం, వస్త్ర యుగ్మం అంటాం, దానికి 2 అక్షంతలు వేస్తాము. ఏదో తాంబూలం అంటాము, 2 అక్షంతలు వేస్తాము. అదేటో ఏదో చేస్తాం మనకు వచ్చినట్టు. కానీ అవి ఆ 16 ఉపచారాలే కాకుండా ఇక్కడ మనకి చతుషష్ఠి 64 ఉపచారాలు కూడా ఉన్నాయి. ఇంత పెద్దగా చేయడం కష్టం. ఒకవేళ గుళ్ళల్లో ఎక్కడైనా చేస్తారో, స్పెషల్ రోజులలో చేస్తారో, కానీ మనకి లలితా సహస్రనామంలో మాత్రం చతుషష్ఠి ఉపచారాఢ్య అని చెప్పి ఉంది. కాబట్టి అవి ఒకసారి మనము చూసుకుందాము. ఇది మన శంకరాచార్యుల వారు రాశారు. దానికి యాక్చువల్గా అది మనకి 2 రకాలుగా ఉంది. తెలుగులో కూడా ఉన్నది ఆ చతుషష్ఠి ఉపచారాల గురించి. మనం ఇక్కడ అసలు ఏంటి అని చెప్పి చూసుకుంటూ వెళ్ళిపోదాము. గబగబా చెప్పుకుందాము. లోతుగా మళ్ళీ అక్కడ చతుషష్ఠి ఉపచారాడి అని వచ్చినప్పుడు చెప్పుకుందాము. కానీ అమ్మవారిని తీసుకెళ్లి ఫస్ట్ అర్ఘ్యము, చేతులు కడుక్కోవడానికి, పాద్యము, కాళ్ళు కడుక్కోవడానికి, ఆచమనం చేసుకోవడానికి, నీళ్లు తాగడానికి అవన్నీ ఇచ్చారు. అది ఫస్ట్ ఉపచారము. ఇంటికి ఎవరైనా వస్తే మనం చేసేవన్నీ ఇవన్నీ చేస్తాం కదా, అవన్నీ ఉంటాయి ఇందులో. తర్వాత ఆభరణ అవరోహణము అంటే నిన్న వేసుకున్న ఆభరణాలు ఇక్కడ రాసి ఉన్నాయి, కానీ నేను చెప్తున్నాను. మళ్ళీ స్నానానికి వెళ్ళేటప్పుడు ఏమైనా ఆభరణాలన్నీ ఉంటే మెడలోవి, అవి గాజులు అవన్నీ తీస్తాం కదా, తీసి పక్కన పెడతాం కదా స్నానానికి వెళ్ళేటప్పుడు. తర్వాత సుగంధ తైలంతో మనము రాసుకుంటాం కదా, అభ్యంగన స్నానం కన్నా ముందు కొంచెం పసుపు, గంధము, మంచి వాసన వచ్చే నూనె అవన్నీ కలిపి రాసుకుంటాం కదా, శరీరానికి రాస్తాం కదా అక్కడ ఎవరికి మనం స్నానం చేపిస్తున్నాము. ఆ తర్వాత మర్జనశాల ప్రవేశం. ఇది మా బాత్రూమ్ అండి, ఇక్కడ నీళ్లున్నాయి, ఇక్కడ హీటర్ ఉంది చూసుకోండి, ఇక్కడ కూర్చొని చేసుకోవచ్చు, ఇవి సబ్బులు, ఇది తలకు పెట్టుకునే తల కోసం అని చెప్పి షాంపూ అని చెప్పి అన్ని టవల్ ఇక్కడ పెడుతున్నాను, ఏమైనా కావాలంటే పిలవండి మరి అని చెప్పి, ఇక్కడ లైట్ స్విచ్ ఇక్కడ ఉంది అని చెప్పి అవన్నీ చెప్పి బాత్రూమ్ చూపిస్తాం కదా ఇంటికి వచ్చిన వాళ్ళకి. ఆ రకంగా స్నానాలశాల బాత్రూమ్ ఎక్కడుందో చూపించి అక్కడ ఏమున్నాయో చెప్తాము. తర్వాత అక్కడ కూర్చోవడానికి ఒక పీఠం కూడా చూపిస్తాం మరి స్నానం చేసేటప్పుడు. తర్వాత అక్కడ కూర్చున్నాక నలుగు పెట్టి నీళ్లు కొంచెం వెచ్చగున్నాయా చూడండి, మరీ వేడిగా ఉంటే కొద్దిగా చల్ల నీళ్ళు కలుపుతాను, చల్లగా ఉంటే వేడి నీళ్ళు అక్కడ కాగుతున్నాయి కలుపుతానని చెప్తాం కదా. అట్లా వాళ్ళు చూసుకొని ఇది వేడి సరిపోయిందంటే స్నానం పోస్తాం కదా మనము. నా కూతురైతే మరి పండగ అట్లా చేస్తాం కదా. తర్వాత అన్ని రకాల ఆ నీళ్ళన్నీ గిన్నెలతోటో, జగ్గులతోటో తల మీద నుంచి పోసి స్నానం చేపిస్తాం కదా. చేయించిన తర్వాత స్నానం చేయించినాక సరే మరి ఇక్కడ బట్టలు పెడుతున్నాము,
తుడుచుకోండి. తుడుచుకున్నాక మనం కొద్దిగా తుడుస్తాము భుజాలు, తల, మొహం అవి. తలకి గుడ్డ కడతాము, కాళ్ళు తుడుస్తాం. తర్వాత ఇక్కడ బట్టలు పెడుతున్నాము, పట్టు చీర అవి మీరు వేసుకొని రాండి మరి బయటికి, ఏమైనా కావాలంటే పిలవండి అని బయటకు వస్తాం కదా. అది 10వది అరుణ దుకూల పరిధానం. ఆమెకు ఎర్ర కలర్ బట్టలు ఇచ్చాము అమ్మవారు కాబట్టి. ఇవన్నీ ఈ శ్లోకంలో చాలా క్లియర్ గా సాంస్క్రిట్ లోనే ఉంటాయి. ఈ ఎర్ర బట్టలు అవన్నీ ఇచ్చామని చెప్పి ఇప్పుడు మనం మామూలుగా తెలుగులో చెప్పుకుంటున్నాము. మనం ఇంటికి వచ్చిన వాళ్ళకో లేకపోతే మన కూతురికి పండుగ రోజు మనం చేసే ముచ్చట్లు. తర్వాత అరుణ కుచోత్తరీయము, ఆమె పైనుంచి వేసుకోవడానికి, కుచానికి కప్పుకోవడానికి జాకెట్ లాంటిది. తర్వాత ఆలేపన మంటపం. తర్వాత ఈ రూమ్ లోకి తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి డ్రెస్సింగ్ రూమ్ అని స్పెషల్ గా ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. మనకు మన బెడ్రూమ్స్ లోనే ఉంటాయి అక్కడ డ్రెస్సింగ్ టేబుల్, దాని ముందు దానికి పెద్ద పెద్ద అద్దాలు, దాని ముందు ఒక టేబుల్, అక్కడ లైట్లు అవన్నీ ఉంటాయి కదా. అక్కడ కూర్చోబెట్టామన్నమాట. ఆలేపన మంటపం అని అక్కడ కూర్చోబెట్టి అక్కడ చందనంతోటి, అగరుతోటి, వాటితోటి కొంచెం తల ఆరేటట్టు ధూపాలు అవి వేస్తాం కదా. మా అమ్మ మాకు చిన్నప్పుడు వేసేది. నా కూతురికి కూడా మొన్నటి దాకా వేసింది. ఇక్కడికి వచ్చినాక కుదరట్లేదు కానీ, లేకపోతే ధూపాలు వేసే పెద్ద జడ ఉండేది నా కూతురికి. అయితే ఆ కింద నుంచి వేస్తే జుట్టు తల ఆరుతుంది, పైగా మంచి సువాసన వస్తుంది జుట్టు చాలా రోజులు. అట్లా అవన్నీ వేస్తాం కదా. వేసిన తర్వాత తల దువ్వి అగరధూపాలు అవన్నీ వేసి చక్కగా జడ వేసి, తర్వాత 15వ ఉపచారం జడ వేసి దానికి మల్లికలు, మాలతులు, సంపెంగలు, అశోకములు అట్లాంటివి ఏవో పూగములు అట్లాంటి అన్ని రకాల కలహారములు, అంటే ఈ తామరలు, పర్పుల్ కలర్ తామరలు అట్లాంటివన్నీ వేసి రకరకాల పూలతోటి పూల జడ కూడా వేసాము. అది 15వ ఉపచారము. పూల జడ వేసిన తర్వాత భూషణ మండప ప్రవేశం. ఇంకొక నిమిషం ఇటు తిరిగి కూర్చుంటావా, కొంచెము ఆభరణాలు అవన్నీ పెడతాము అని చెప్పి అటు సైడే కూర్చుంటే అక్కడ ప్లేస్ సరిపోవట్లేదు, కొంచెం బీరువా దగ్గరికి వస్తే బీరువాలో ఉన్నాయి ఆభరణాలన్నీ అని చెప్పి అందులో నుంచి మనము తీసి ఇది పెట్టుకుంటావా అని చెప్పి రకరకాల ఆభరణాలన్నీ చూపించి ఏది పెట్టుకుంటా అంటే అవి చెవులకి, గాజులు, మెడలో వేసుకోవడానికి, వడ్డాణము, కాళ్ళకు గజ్జలు అవన్నీ పెడతాం కదా. అవన్నీ అక్కడ మళ్ళీ మణిపీఠం మీద కూర్చోబెట్టి నవమణి మకుట ధారణను, రకరకాల మకుటం అంటే కిరీటం దగ్గర నుంచి మొదలుపెట్టి రకరకాల భూషణాలన్నీ, అలంకారాలన్నీ చేస్తాం కదా. చేసిన తర్వాత చంద్రశకలం, మళ్ళీ అమ్మవారు కాబట్టి మరి చంద్రుడిని కూడా పెట్టాలి కదా. పెట్టి ఆమెకు ఈ పాలభాగంలో సింధూరం కూడా పెట్టి, ఆమె ఏమంటారు పాపెట్లో సింధూరాన్ని కూడా పెట్టి అంతవరకు చేసేసరికి 20 ఉపచారాలు అయ్యాయి. తర్వాత అమ్మవారికి తిలకం పెట్టి కాలాంజనంతో చక్కటి ఆ కళ్ళకి కాటుకో పెట్టి, తర్వాత అమ్మవారికి చంపస్వరాలంటివి పాళి ఇవ్వడం, చంపస్వరాలు, మణి కుండల యుగాలు, నాసాభరణాలు ముక్కుకి. తర్వాత ఇవన్నీ రకరకాలుగా పెట్టి అవన్నీ అయ్యాక 26వ ఉపచారం ఏంటంటే లిప్స్టిక్ కూడా రాసి పెదాలకి లిప్స్టిక్ కూడా వేసుకోవడం అప్పటి నుంచి ఉంది. అది వేసుకోకూడదని ఎందుకు మనం అనుకోవాల్సిన అవసరమే లేదు. కాబట్టి అధరయాపక లేవనం రాసుకొని తర్వాత ఆర్యాభూషణం అంట, అన్ని రకాల మంగళసూత్రాలు ఏవేవి ఉన్నాయో చింతాక పథకాలతోటి అన్ని రకాలు అమ్మవారికి ఏమేమి వేసుకుంటుందో అవన్నీ ఆభరణాలన్నీ వేసి మహాపతాకం, ముక్తావళి ముత్యాలతోటి, తర్వాత ఏకావళి ఒక్క వరుస ఉన్నవి, మూడు పేటలు, ఒక్క పేట, ఎన్ని ఉంటాయి అవన్నీ వేసి చన్నవీరం అంట భుజాల కింద నుండి వేసే ఒక ఆభరణం అంటే ఏంటో అది యజ్ఞోపవీతం లాగా ఉంటుందంట. తర్వాత కేయూర యుగళాలంటే ఈ అరవంకీలు, వంకీలు అట్లాంటివన్నీ వేసి వళియావళి, చేతులకి కంకణాలు, గాజులు, తర్వాత అన్ని ఆమెకున్న అన్ని రకాల భుజాలకి 4 చేతులు ఉన్నాయి కదా, 4 చేతులకి ఉంగరాలు, తర్వాత వడ్డాణము, తర్వాత కటిసూత్రము. వడ్డాణం ఉన్నా కూడా మళ్ళీ దాని మీద నుంచి ఈ ఏమంటారు మొలతాడు అవి కూడా పెట్టి, తర్వాత సౌభాగ్యాభరణం అంట ఏంటో ఆకుల్లాగా ఉండేవి. ఆ రకరకాల ఆభరణాలన్నీ నెమ్మదిగా పైనుంచి కింది దాకా వేసి పాదకటకం, కాలికి పెట్టుకునే గజ్జలు, నూపురాలు, తర్వాత కాళ్లకు కూడా మట్టెలు, ఇంకా ఇవన్నీ అయినాక మొత్తం అలంకారాలు ఆమె పెట్టుకునే ఆభరణాలన్నీ అయిపోయినాక పాశము, అంకుశము ఇవి ఉన్నాయి కదా. మరి మన
ఇక్షు చాపము పుష్పబాణాలు అవన్నీ మళ్ళీ ఆమె చేతులకి ఇచ్చి ఆమె పట్టుకున్నాక అప్పుడు కాళ్ళకి పాదుకలు చెప్పులు కూడా వేసి మ్యాచింగ్ చెప్పులు, మళ్ళీ ఏవో ఒక చెప్పులు అయితే ఆమెకి బాగుండదు, చక్కటి అందమైన చెప్పులు వేసి తర్వాత మొత్తమే ఇన్ని వేసుకున్న తల్లిని తీసుకొని వచ్చి అక్కడ మనము నిలబెట్టాము. నిలబెడుతున్నప్పుడు ఆమె ఇంకా స్వామివారి దగ్గరికి వచ్చి నిలబడి ఆయన దగ్గర కూర్చోవాలి, ఆయన ఒళ్ళో. అప్పుడు కూర్చున్న తర్వాత అమ్మవారికి మనం ఇంకా కొన్ని సేవలు చేస్తాము. అవేంటంటే అమ్మవారు వచ్చి మనకు ఇక్కడైతే మన ఇంట్లో మనం ఇన్ని సేవలు ఒకవేళ మానసికంగా ఈ సేవ చేయదలుచుకుంటే చేయొచ్చు. మనం నిజంగా ఇంత సేవ చేయడం కష్టం అనుకుంటే కూడా మనం ఒక 5 నిమిషాలైనా కూర్చొని అక్కడ ఎదురుగా అమ్మవారికి ఇవన్నీ చేస్తున్నట్టు, అమ్మ స్నానం చేస్తావా, నీకు బట్టలు అక్కడ పెడుతున్నాను, ఇదిగో బాత్రూమ్ లో సబ్బు ఇక్కడ ఉంది, నలుగు ఇక్కడ ఉంది, నీకు ఏది కావాలంటే అది వాడు అని చెప్పి అవన్నీ మనం తీసుకొని వచ్చి మన బెడ్రూమ్ లో అమ్మవారిని కూర్చోబెట్టి అక్కడ అన్ని అలంకారాలు చేసి తీసుకొని వచ్చి ఆమె చేయి పట్టుకొని వచ్చి పూల జడ అవన్నీ వేసుకొని గల్లు గల్లు అనుకుంటూ వస్తుంటే అక్కడ స్వామివారు మన దేవుడి దగ్గర, మన దేవుడి గదిలో అక్కడ నిలబడి ఉంటే అక్కడ పక్కన అమ్మవారిని నిలబెడితే ఆయన కూర్చున్నాక ఆ సింహాసనంలో ఆయన ఒళ్ళో అమ్మవారు కూర్చుందని మనం అనుకోవచ్చు. ఒకవేళ మనకి నిజంగా ఇంట్రెస్ట్ అనిపిస్తే ఇవి తప్పనిసరిగా ఓన్లీ అమ్మవారికే చేసుకోవాలి, ఇంక వేరే దానికి అవకాశం లేదనుకోకుండా మనం వినాయక చవితి వ్రతము సత్యనారాయణ స్వామి వ్రతం చేసినప్పుడు కూడా ఒక్క 2 నిమిషాలు కళ్ళు మూసుకొని సత్యనారాయణ స్వామి మన ఇంటికి వచ్చారు, ఆయన రాండి కూర్చోండి. వినాయక చవితి అనుకోండి, సత్యనారాయణ స్వామి అయితే ఆ వ్రతానికి కొంచెం హడావిడి ఎక్కువ ఉంటుంది, మనకి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఉంటారు, బంధువులు ఉంటారు, కొంచెం పెద్దగా చేసుకుంటాం. వినాయక చవితి మనం చేసుకున్నప్పుడు ముందు హడావిడి పడకుండా అక్కడ కూర్చొని స్వామివారి ఇంటికి వచ్చారు, ఆయన ఎలక మీద తలుపు తీసాము, ముందు అక్కడ తలుపు తీసి బయటే నిలబడ్డాము ఎప్పుడు వస్తారని. ఆయన రాగానే రాండి అన్నాము, కాళ్ళు చెప్పులు ఇక్కడ వదిలిపెట్టండి అని చెప్పాము, ఆయన తీసుకెళ్ళాము, కూర్చోబెట్టాము. కొంచెం ఏసీ సరిపోయిందండి, కొంచెం ఫ్యాన్ పెద్దగా పెంచమంటారా అని అడిగి, ఆయనకి ఏమైనా మంచినీళ్ళు తాగుతారా మజ్జిగ తాగుతారా అని అడిగి ఏమైనా ఇచ్చి 1 నిమిషం ఆయన కూర్చున్నాక సరే మరి స్నానం చేస్తారా స్వామి, కాళ్ళు ఏమైనా చేతులు కాళ్ళు కడుక్కుంటారా అని అడిగి తర్వాత ఆయన చేతులు కాళ్ళు కడుక్కున్నాక 1 నిమిషం కూర్చున్నాక తీసుకెళ్లి స్నానానికి బట్టలు అవి పెట్టి ఆభరణాలు పెట్టి యజ్ఞోపవీతాలు అవన్నీ పెట్టి ఆయన బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ 1 నిమిషం అలసిపోయారో ఏమో 1 నిమిషం కూర్చోండి అని ఆయనకి కొంచెం విసనకర్రతోటి విసిరి మళ్ళీ ఆయన కొంచెం ఏదైనా తిన్నాక కొంచెం లడ్డు ఏమైనా తింటారా లేకపోతే ఏదో ఒకటేదైనా కొంచెం పలహారం లాగా తీసుకుంటారా అని చెప్పి ఇచ్చి ఆయన పాలో ఏవో పెరుగో ఇస్తే ఆయన కొద్దిగా తాగిన తర్వాత సరే స్వామి మరి కొంచెం అక్కడ కూర్చుంటారా అని చెప్పి తీసుకొచ్చి మనం పూజ చేసుకొని తర్వాత ఒక పాట పాడి వినిపించి ఒక డాన్స్ చేసి వినిపించి ఆయనకి మధ్య మధ్యలో విసురుతూ మళ్ళీ అయినా కూడా ఎందుకైనా మంచిది గాలి వస్తుందో రావట్లేదో అని తర్వాత తాంబూలం వేసుకుంటారు, భోజనం పెట్టి ఆయన నెమ్మదిగా తిన్నదాకా వెయిట్ చేసి తర్వాత ఆయనకి భోజనం పెట్టి అవన్నీ చేయవలసినవన్నీ ఉంటాయి కదా ఉపచారాలన్నీ, అవన్నీ కూడా మనం మానసికంగా ముందు వెనుకో ఏదో ఒక టైంలో చేసుకుంటే బాగుంటుంది. మనం అదేంటి మన వినాయక చవితి రోజు అదేదో వినాయక వ్రత కల్పం పెట్టుకోవడం టక్క చదవడం, ప్రతిదానికి అక్షంతలు, దాని బదులు ఈ గంధం సమర్పయామి, దీని బదులు అదేంటో సమర్పయామి, దాని బదులు 2 ఆకులు సమర్పయామని ఏదో ఒకటి చదువుకుంటే ఎగ్గొట్టి ఆ కథ టక్క చదువుకొని ముగిచ్చామనకుండా 1 నిమిషం కూర్చొని ఆయన మన ఇంటికి వచ్చినప్పుడు, ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు మనం ఎట్లా మర్యాద చేస్తాము, ఎట్లా భోజనం పెడతాము, తర్వాత అవన్నీ చేయగలిగినవన్నీ చేసి ధూపము దీపం పెట్టి స్వామి నేను నాకున్న శక్తి మేర, నువ్వు ఇచ్చిన శక్తి మేర ఇచ్చిన బట్టలు నాకైతే చాలా ముద్దొస్తున్నావు, నీకు నచ్చిందా నేను ఇచ్చిన పంచల చాపు అని అడిగి తర్వాత ఆయనకి చక్కగా తిలకం పెట్టి అవన్నీ అద్దం ఇచ్చి చూపించి ఆయన అద్దంలో చూసుకొని ఆనందిస్తుంటే ఇవన్నీ మనం మానసికంగా చేస్తే అది వెంటనే వెళ్ళిపోతుంది, ఆ సేవ వెళ్ళిపోతుంది ఆయన దగ్గరికి. మనకు అర్థమయ్యి కాక సంస్కృతంలో సగము తెలుగులో సగము ఏం చేస్తున్నామో తెలియక సగము వినాయక చవితి వ్రతకల్పం ఎందులోనో యాక్చువల్ గా కాళ్ళ నుంచి మొదలు పెడతాం కదా, పాదాల దగ్గర నుంచి, అందులో గుల్పానికి అంటే మన మడమకు అయిపోయిన తర్వాత పిక్కలు అయిపోయిన తర్వాత మోకాళ్ళు అయిన తర్వాత ఊరువులు అంటే తొడలు తర్వాత నడుము అని ఉంటుంది కదా, అట్లా కాకుండా అది రివర్స్ కూడా అయింది. యాక్చువల్ గా అది ఏదో మనం ఒక ప్రతిలో ఒక కాపీలో చూసుకుంటే మడమ తర్వాత మోకాళ్ళు ఉన్నాయి, మోకాళ్ళ తర్వాత పిక్కలు ఉన్నాయి, పిక్కల తర్వాత ఊరువులు అని రాస్తుంది, కొంచెం అటు ఇటుగా కూడా ఉన్నాయి. కాబట్టి ఏం చేస్తున్నానో తెలియదు, అక్కడ ఉన్నది చదువుకుంటాం. అట్లా కాకుండా
మన ఇంటికి వచ్చారే స్వామివారు అని చెప్పి 2 నిమిషాలు మనశ్శాంతిగా కూర్చొని ఎవరితో ఏం మాట్లాడవలసిన అవసరం లేదు. ఆయన వచ్చారు, మనం ఎంత సేవ చేయగలుగుతున్నాము అంతా మనసులో మానసికంగా చేసుకున్న తర్వాత ఈ వచ్చి రాని వ్రతకల్పం అందులో ఎన్ని తప్పులు ఉన్నాయో కూడా తెలీదు, స్పెల్లింగ్ మిస్టేక్స్ అవి చూసుకొని ఎట్లో ఒకట్లా చదువుకొని ముగించవచ్చు. కానీ అట్లా అన్నమాట. ఆ రకంగా ఇక్కడ చెప్తున్నది ఇక్కడ అమ్మవారికి ఒక్కదానికి అని కాదు, ఈ 16 ఉపచారాలు ఉంటాయి మన వినాయక చవితి వ్రతకల్పంలో. ఆ 16 చేసినా కూడా మానసికంగా చేసినా చాలు. ఇక్కడ మనం 64 చేస్తున్నాం అమ్మవారికి. కాబట్టి తయారు చేసి తీసుకొని వచ్చాము. తీసుకొని వచ్చిన తర్వాత అమ్మవారు స్వామివారి ఒళ్ళో కూర్చున్నది కదా. ఇప్పుడు అమృత అమ్మవారికి అమృత ఒక బంగారపు గిన్నెలో మనం తాగడానికి ఏమైనా ఇచ్చాము. చక్కగా అమ్మవారు కొద్దిగా తాగుతున్నది. ఏదో జ్యూసో లేకపోతే పాలో మంచినీళ్ళో మజ్జిగో ఏదో ఒకటి మనము పంచామృతము మనకేం ఇవ్వదలుచుకుంటే అది. తర్వాత మంచినీళ్ళు తాగుతారా అమ్మ మీరు కొంచెము అని చెప్పి మళ్ళీ ఇంకొక బంగారు గిన్నెలో గ్లాసులో అమ్మవారికి కొంచెం మంచినీళ్ళు ఇచ్చాము. తర్వాత తాగిన తర్వాత కర్పూర వీటికి ఆమె ఎప్పుడు కర్పూరపు తాంబూలం వేసుకుంటుంది. తాంబూలం ఇచ్చాము. ఆమె నవ్వులుతూ ఉన్నది కూర్చొని. అప్పుడు కూర్చొని అమ్మవారితోటి ఏదో మంచి మాటలు నవ్వుతూ, నువ్వు అప్పుడు అట్లా చేసావు కదమ్మా అనేదో మాట్లాడుతుంటే ఆమె వింటుంది, తలుపుతుంది, నవ్వుతుంది, మాట్లాడుతుంది మనతో. ఆ తర్వాత అమ్మవారికి ఎంత అందంగా ఉందో ఆమెను మనం కూడా చూసుకోవాలి, అమ్మవారు కూడా చూసుకోవాలి. కాబట్టి దీపాలతోటి హారతి ఇచ్చి ఆ హారతి వెలుగులలో ఎంతైనా సరే ఈ ఎలక్ట్రిసిటీ తోటి లైట్లు పెట్టుకుంటే అంత అందం తెలియదు. కాబట్టి చక్కగా దీపాలు వెలిగించి అమ్మవారిని ఆ దీపాల కాంతిలో చూసుకొని మురిసిపోవచ్చు. తర్వాత ఛత్రము, గొడుగు, చామరము, ఈ పిసనకర్ర, దర్పణం, అద్దం కూడా చూపించి అమ్మవారికి బొట్టు బాగా పెట్టానా ఇవన్నీ ముందు కూడా చేయొచ్చు. యాక్చువల్ గా బొట్టు నచ్చిందా అమ్మ నీకు, లిప్స్టిక్ బాగుందా, ఈ కలర్ ఇంక వేరే కలర్ అయితే బాగుండేదా, నీకు నచ్చిందా, అవన్నీ అడిగి తర్వాత ఆ విసురుతూ అమ్మవారికి కొంచెము సేవ చేసుకుంటూ గంధం అవన్నీ రాసి పుష్పాలు అవన్నీ మళ్ళీ పెట్టి ధూపాలు, దీపాలు, నైవేద్యాలు ఇచ్చి నీరాజనాలు ఇచ్చి నమస్కారాలు చేసుకోవాలి. ఇంకా ఈ రకంగా మనము కావాలంటే కొంచెము ఇక్కడ నేను నా సొంతంగా చెప్తున్నాను, మీకు ఇష్టం ఉంటే చేసుకోండి లేకపోతే లేదు. సార్ నేనైతే కూర్చున్న తర్వాత ఇవన్నీ ఏమో గానీ అక్కడ తయారైనప్పుడే నేను తయారు చేస్తుంటేనే నా కూతురు అయితే ఒక నిమిషం ముందు నేను చూసుకొని అని చెప్పి అది చీర కూడా కట్టేటప్పుడు అది కొంగు చాలా వెడల్పుగా పెట్టావు, కొంచెం సన్నగా పెట్టు, ఇక్కడ ఇంకొక పిన్ని పెట్టు, అది అక్కడ చూడు అని చెప్పి ఇక్కడ నా కుచ్చులు కొంచెం అంత నచ్చలేదు మళ్ళీ పెట్టు అని చెప్పి అది రకరకాలుగా చూసుకొని చెప్తుంటుంది. ఆ రకంగా అది దానికి ముందే దర్పణం ఇక్కడున్న 58వ సేవ దర్పణం నేను ముందే ఇస్తా దాని చేతికి. అది చూసుకొని ఇది బాగుంది అని అది ఒప్పుకోవాలి. పైగా ఇక్కడ దానికి లిప్స్టిక్లు అవన్నీ పెట్టి కర్పూర వీటికలు ఇచ్చే కన్నా బయట అన్నిటికన్నా ముందు తిలకాలు అవన్నీ పెట్టిన తర్వాత బొట్టు ఇది కాదు, ఈ కలర్ దానికి మ్యాచ్ కావట్లేదు, అది పెద్దగుంది, ఇది చిన్నగుంది అంటే మళ్ళీ మార్చి అవన్నీ అయినాక కాటికలు పసెప్పుడంటే ఒప్పుకుంది. ఇప్పుడు అది ఎక్కడ కాటిక పెట్టుకొని ఇస్తుంది మనల్ని, అదే కాటిక పెట్టుకుంటది. దాని ఇష్టం వచ్చినట్టు ఐలైనర్లు అవన్నీ వేసుకున్నాక ఇది ఇట్లా పట్టుకో, ఈ అద్దం ఇటు ఎదురుగా పట్టుకో అని చెప్పి అట్లా పట్టుకొని నిలబెడితే చూసుకుంటుంది. చూసుకున్నా అది అన్నాక నెక్స్ట్ అనమాట. అట్లా ఇది కొంచెం పైకి కిందికి మారినా పర్వాలేదు, కానీ ఇన్ని రకాల ఉపచారాలు ఉంటాయి, ఇంకా ఉంటాయి. నా కూతురికి నేను చేసిన ఉపచారాలు అమ్మవారికి నేను మనసులోనే చేసుకుంటాను. నా కూతురికి డైరెక్ట్గా వెళ్ళిపోతాయి, ఈయన మనసులో చేసుకునే అమ్మవారికి అటు డైరెక్ట్గా వెళ్ళిపోతాయి. ఇన్ని ఉపచారాలు చేసుకోవాల్సే ఉంటుంది. మరి చేసుకోకుండా ఏమీ లేకుండా ఊరికి ఈ నామాన్ని టైంపాస్ కి అక్కడెక్కడో చతుషష్ఠి ఉపచారాడి అనగా చేసే అయిపోయింది అనుకోవచ్చు. కానీ ఇక్కడ మనము కాబట్టి అమ్మవారు సర్వారుణ అనవద్యాంగి వచ్చి మన ముందు నిలబడితే అమ్మవారికి మనము 64 ఉపచారాలు చేసుకొని సర్వాభరణ భూషిత అన్ని రకాల ఆభరణ మనం చేయగలిగినవి మన దగ్గర ఏమున్నాయో అవన్నీ అమ్మవారికి ఏం కావాలో రకరకాల ఆభరణాలు మనం పెట్టగలిగినవన్నీ మానసికంగానే పెట్టుకున్నాం ఇప్పటి వరకు. ఆ మొత్తం తల్లి తయారై ఇప్పటిదాకా మనం మానసికంగా అమ్మవారికి 64 రకాల సేవలు చేసుకున్నాము. ఇవన్నీ మనందరం చేసుకునే అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోయాయి డైరెక్ట్ గా. కాబట్టి ఆమె అంతా తయారై చక్కగా తాంబూలం కూడా వేసుకొని నడుచుకుంటూ వచ్చి అక్కడ నిలబడ్డది. నిలబడ్డ తర్వాత ఆమె ఊరుకుంది. అక్కడ నిలబడి ఊరుకుంటే అప్పుడు ఏం జరిగిందంటే మరి ఇంకా
పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, నెక్స్ట్ మనము పట్టాభిషేకం చేయొచ్చు, ఇంకా తర్వాత యుద్ధానికి బయలుదేరొచ్చు అమ్మవారు, అవి నెక్స్ట్ ప్లానింగ్. కాబట్టి పెళ్లి ఎవరితోటి చేద్దాము అంటే ఆయన అక్కడే ఉన్నాడు మన పరమేశ్వరుడు ఆయన. కానీ ఏంటంటే కొంచెం పెద్ద ఆయన వయసులో, తల్లి ఏమో 16 ఏళ్ళు ఇప్పుడే పుట్టింది, ఈమెమో అందంగా ఉంది, ఆయనేమో మరి గడ్డాలు అవన్నీ పెంచుకొని ఉన్నాడు, ఏం చేద్దాము అని చప్పుడు చేయట్లేదు ఎవరు. అయితే ఇంకా ఈయనే అడిగాడు శివుడే, మరి పిల్లనిస్తావా అని అడిగాడు. అడిగితే ఏం ఇస్తా గాని ఏం పెద్దవాడు, ఆమెమో 16 ఏళ్ళు అని గోణుక్కుంటూ నిలబడ్డాడు. ఆయన శివుడు నవ్వి, మహాభైరవుడు ఆయన వెంటనే ఈ పాములు అవన్నీ ఆభరణాలు అయ్యేటట్టు చక్కటి కిరీటంతో, ఆయన కూడా 16 ఏళ్ల వయసుతో అందమైన బట్టలు వేసుకొని చక్కటి తిలకాలు పెట్టుకొని మంచి సుగంధ ద్రవ్యాలు రాసుకొని గంధాలవన్నీ, ఆయన కూడా అన్ని రకాల రత్నాలతో బంగారంతో తయారు చేసిన ఆభరణాలతో ఆయన కూడా చాలా అందంగా తయారై వచ్చారు. వచ్చిన తర్వాత అప్పుడు మన బ్రహ్మదేవుడు కూడా కళ్ళు తిప్పుకోలేనంత అందం ఉండేసరికి తట్టుకోలేక ఆయన దగ్గరికి వెళ్ళి ఎంత అందంగా ఉన్నావు అని చెప్పి కౌగిలించుకొని, అవును తప్పకుండా అని చెప్పి ఆయన మళ్ళీ కానీ అడగాలి కదా మరి అమ్మవారిని కూడా. ఈయన అడుగుతాడు, మరి ఆమెను పెళ్లి చేసుకుంటావా అని అడిగితే చేసుకుంటాను, మరి ఆమెకు కూడా ఇష్టమో లేదో కనుక్కోమని అడుగుతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, ఇంత అందంగా ఉన్నావు, చూస్తే ఎంత కమనీయంగా ఉన్నావు అంటే నువ్వే కావాలని అందరు అనుకునేటట్టున్నావు, కాబట్టి కమనీయత్వాత్ కామేశ్వరుడు నువ్వు అని చెప్పి ఆయనకి కామేశ్వరుడు అని చెప్పి, అంతకన్నా ముందు మహాభైరవుడుగా ఉన్న పరమేశ్వరుడికి కామేశ్వరుడు అని పేరు కూడా మన బ్రహ్మదేవుడు పెట్టి, మళ్ళీ అమ్మవారి దగ్గరికి వచ్చి, అమ్మ ఆయన పెళ్లి చేసుకుంటాడంట కామేశ్వరుడు, నీకు ఇష్టమేనా అని అడుగుతాడు. అడిగితే ఆమె చేసుకుంటాను, కానీ నేను చెప్పిన మాటకి ఎదురు చెప్పొద్దు, మరి అది రూలు, ఆ రూల్ ఒప్పుకుంటా అంటే మరి నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్తుంది. అయితే ఆయన అడుగుతాడు, పోయి ఆమెంట ఆమె చెప్పిన మాట నువ్వు వింటే మరి ఆమె పెళ్లికి ఒప్పుకుంటుందంట. అంటే తప్పకుండా ఆమె ఏది చెప్తా వింటా, నేను ఎదురు మాట్లాడే ప్రశ్న లేదు అని ఒప్పుకున్నాడు. అప్పుడు సరే అని పెళ్లికి ఒప్పించిన తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకోవాలంటే మరి ఆ కన్యాదాత ఉండాలి కదా. కన్యాదాత మనకి అక్కడ ఆటోమేటిక్ గా ఉంటాడు. అమ్మవారికి కన్యాదాత ఎవరంటే మన శ్రీ మహావిష్ణువు. కాబట్టి ఆయన పద్మనాభ సహోదరి అన్న నామం మళ్ళీ ఇక్కడ మనకున్న ఇక్కడ ఆ నామాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. పద్మనాభ సహోదరిని వాళ్ళ అన్నగారు వచ్చి అక్కడ నిలబడి ఆయన వాళ్ళిద్దరికి పెళ్లి చేసిందేమో బ్రహ్మదేవుడు, ఈ కన్యాదాతగా నిలబడ్డది మన శ్రీ మహావిష్ణువు. కాబట్టి అంత ఘనంగా అంతమంది కొన్ని కోట్ల దేవతల ముందు అక్కడ పెళ్లి జరిగింది. జరిగిన తర్వాత అప్పుడు ఏం జరిగిందంటే ఆమె శివుడికి శివకామేశ్వరుడి యొక్క అంకము అంటే ఒడి, స్థ అంటే కూర్చున్నది, ఆయన ఒళ్ళో కూర్చున్నది తల్లి. ఆయన శివకామేశ్వరుడు కాబట్టి తల్లి శివ, దీర్ఘం తీస్తే ఆడవాళ్ళు అవుతారని చెప్పుకున్నాం కదా. ఆయన శివుడు, శివములు అని చెప్పుకున్నాం కదా మనం, మంగళములు అని చెప్పి అవి ఇవ్వగలిగిన తండ్రి, ఆయన యొక్క శక్తి శివ. కాబట్టి వాళ్ళిద్దరు అట్లా ఉన్నారు. ఆయన ఆమెకి స్వాధీన వల్లభుడు, ఆమె ఏది చెప్పినా ఆయన కాదనడు. ఆమె ఆయనకి ఎదురు తిరిగి పనిచేస్తుందని కాదు, కానీ వాళ్ళిద్దరు ఒకళ్ళ మాట ఒకళ్ళు చెప్పుకొని వాళ్ళిద్దరు అంత అన్యోన్యంగా ఉంటారు. అయితే ఇప్పుడు పెళ్లి కూడా అయిపోయింది, మరి ఆమెకి పట్టణం కావాలి కదా. వాళ్ళు శ్రీమన్నగర పట్టణం అని తయారు చేసుకున్నారు, విశ్వకర్మతోటి కట్టించారు. అది కట్టినది ఎట్లా ఉన్నది, సర్వారుణ అనవధ్యాంగి సర్వాభరణ భూషిత, అవి 3 నామాలు. శివకామేశ్వరాంకస్థ శివ, స్వాధీన వల్లభ అని 3 నామాలు. మొత్తం ఈ శ్లోకంలో 6 నామాలు ఉన్నాయి. ఆ రకంగా విడదీసుకోవచ్చు వాటిని. తర్వాత 22వ శ్లోకంలో సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్నగర నాయిక చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత మహాపద్మాటవీ సంస్థ కదంబ వనవాసిని సుధాసాగర మధ్యస్థ అని చెప్పి ఇంతవరకు మనకు ఉన్న నామాలన్నీ అమ్మవారి యొక్క పట్టణం గురించి ఉన్నవి. అది ఆ పట్టణం గురించి మనం కొంత చూసుకుందాము. అయితే నేను ఇందాక అన్నాను కదా మనందరి కోసం ఒక విషయం చెప్పుకుందామని. ఇక్కడ మన కథలో
బ్రహ్మాండ పురాణంలో ఇక్కడ అమ్మవారి కోసం అని చెప్పి ఒక శ్రీమన్నగరము అని చెప్పి కట్టారు. మన వాళ్ళందరూ అడిగితే మన విశ్వకర్మ ఎంతో అందంగా ఒక నగరం కట్టించాడు ఈ ఈ పని జరగడానికి, బండాసురుడి మీద యుద్ధానికి వెళ్ళడానికి అని చెప్పి. కానీ అమ్మవారి యొక్క మణిద్వీపము ఎప్పుడూ ఉంటుంది. మణిద్వీపంలో ఉన్న అమ్మవారి చింతామణి గృహము ఎప్పుడూ ఉంటుంది. అయితే ఇక్కడ మళ్ళీ ఈ కథ కోసం దాన్ని కట్టించారు అని చెప్పి బ్రహ్మాండ పురాణంలో ఉన్నది కదా, ఇంతకు ముందే ఉన్నది మళ్ళీ ఎట్లా కట్టారు అని మనం అనుకోకర్లేదు. ఈ కథకి అవసరం కాబట్టి ఇక్కడ మనం చెప్పుకుంటాం అనమాట. ఎన్నిసార్లైనా కట్టుకోవచ్చు, దానిదేముంది. పైగా ఇక్కడ మనం ఓన్లీ ఎక్కడో ఉన్న మణిద్వీపం గురించి సుధాసాగర మధ్యస్థ వరకు చెప్పుకుందాము. కానీ ఇప్పుడు ఇవాళ మనకి టైం సరిపోదు. రేపు మళ్ళీ వచ్చే వారము ఈ శ్రీమన్నగరము ఎట్లా ఉన్నది, మన శరీరంలో ఎట్లా ఉన్నది, ప్రపంచంలో బ్రహ్మాండంలో ఎట్లా ఉన్నది, అది కూడా చూసుకోవాలి కదా. తర్వాత మూడోది ఆ శ్రీయంత్రంలో శ్రీచక్రంలో ఎక్కడ ఉన్నది, ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. అందులో ఒకవేళ కుదిరితే మీరు ఈ లోపల కావాలంటే చూసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు, మనం కలిసి చదువుకుందాము. ఈ శ్రీచక్రంలో ఉన్న ఆవరణలు ఇక్కడ సుమేరు శృంగ మధ్యస్థ నుంచి సుధాసాగర మధ్యస్థలో ఉన్న ఆవరణలు, ప్రాకారాలు. ఈ ప్రాకారాల మధ్యలో ఉండే దేవతామూర్తులు అందరూ ఒకటే, మళ్ళీ మనకు ఖడ్గమాలే అవుతుంది. అయితే ఈ చింతామణి గృహం ఎట్లా ఉంది అంటే, సుధాసాగరం దగ్గర నుంచి మొదలుపెట్టి చింతామణి గృహం వరకు చెప్పుకోవాలి. ఇవన్నీ ప్రాకారాలు. దానికి సుధాసాగరం అని చెప్పి ఒక అమృత సాగరం ఉంది. ఆ అమృత సాగరం మధ్యలో ఒక మణి ద్వీపం ఉన్నది. ద్వీపం అంటే ఐలాండ్. ఆ ఐలాండ్ లో ఒక లోహంతో, ఐరన్ తోటి తయారు చేసిన ఒక ప్రాకారం ఉంది. ఈ ప్రాకారము లో ఏముంటాయంటే చాలా మంది దానికి కాపలా కోసమని భటులు ఉంటారు. చాలా సైన్యం ఉంటుంది అక్కడ. చాలా చెట్లు, పిట్టలు, జంతువులు ఉంటాయి. అన్ని చోట్ల మంచి నీళ్లు, చక్కటి తీయటి అమృతం లాంటి నీళ్లు అవన్నీ ఉంటాయి. పళ్ళు ఉంటాయి. చక్కగా వచ్చిన వాళ్ళందరూ అక్కడ హ్యాపీగా ఉండొచ్చు. ఒకవేళ ఎవరైనా దేవతలు కానీ ఇంక వేరే లోకాల్లో నుంచి ఎవరైనా కానీ అమ్మవారిని చూడ్డానికి వస్తే ఈ చింతామణి గృహంలో ఈ లోహమయ ప్రాకారం దగ్గర వాళ్ళతో వచ్చిన వాళ్ళని, తర్వాత వాళ్ళు తెచ్చుకున్న వాహనాలు అట్లాంటివన్నీ ఇక్కడ ఆపేయాలి. అది బయట అనమాట, బయట గేట్ అవతల ఆపేసినట్టు ఇక్కడ లోహమయ ప్రాకారం దగ్గర ఆపేస్తారు. ఆ వచ్చిన వాళ్ళు అపాయింట్మెంట్ ఉంటే అమ్మవారి దగ్గరికి మాట్లాడడానికి వాళ్ళు లోపలికి వెళ్తారు. అక్కడి నుంచి ఈ లోహమయ ప్రాకారంలో నుంచి కొద్దిగా లోపలికి వెళ్తే ఎంత దూరం ఉన్నాయి, ఎన్ని యోజనాలు ఉన్నాయి, అక్కడ ఇంక ఏమేమి రకాల చెట్లు ఉన్నాయి, అక్కడ ఎటువంటి మనుషులు ఉన్నారు, ఎటువంటి దేవతలు ఉన్నారు, శక్తులు ఉన్నాయి, అవంతా ఇన్ఫర్మేషన్ చాలా లోతుగా ఉన్నది. ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడుంది అంటే మళ్ళీ మనకి మణిద్వీప వర్ణన అని చెప్పి ఈ దేవి భాగవతంలో దీని గురించి చాలా విస్తారంగా ఉన్న విషయము. ఇందులో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఈ తెలుగులో ఉన్నది, ఇది మహాశక్తి మణిద్వీప నివాసిని అని. యాక్చువల్ గా దేవి భాగవతంలో ఉన్న సాంస్క్రిట్ లో ఉన్నది నాకు దొరకలేదు, ఎంత వెతికినా కూడా ఆన్లైన్. తెలుగులో మాత్రం అన్ని చోట్ల ఉంది. లోహమయ ప్రాకారంలో అది అట్లా జరుగుతుంది. అక్కడి నుంచి వెళ్తే రాగి ప్రాకారం ఉంది, అందులో కల్పవృక్ష వనాలు ఉన్నాయి, తర్వాత కొన్ని రకాల శక్తులు ఉన్నాయి, దేవతలు ఉన్నారు. కాబట్టి అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే సీసంతో తయారైన ప్రాకారము, అందులో గంధం చెట్ల వనాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి యాక్చువల్ గా లోహమయ ప్రాకారం దగ్గర నుంచి ఇక్కడ 6 రకాల ఋతువులకి అధిష్టాన దైవము శక్తి ఇక్కడ ఉంటాడు. ఇక్కడ నుంచి రాగి ప్రాకారం దగ్గర నుంచి ఒక్కొక్క సీజన్ స్టార్ట్ అవుతుంది, ఒక్కొక్క ఋతువు. అవన్నీ కూడా నేను ఇక్కడ రాయలేదు, ఇదే కనిపించడం కష్టం, ఇంకా అవన్నీ రాస్తే అసలు అక్షరాలు కనిపించవు అని చెప్పి. కానీ ఆ మణిద్వీప వర్ణనలో ఒకవేళ అవన్నీ ఉన్నాయో ఏమో. నేను మొత్తం ఇది ఇక్కడ నుంచి ఇదంతా చదివి అందులో నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ రాశాను. కానీ అసలు దేవి భాగవతంలో ఉన్న ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువగా ఉంది. తర్వాత ఇత్తడి ప్రాకారంలో మందార వనాలు ఉన్నాయి. పంచలోహమయ ప్రాకారంలోకి వెళ్తే పారిజాత వనాలు, తర్వాత వెండి ప్రాకారం దగ్గర కదంబ వనాలు. ఈ ఒక ప్రాకారం నుంచి నెక్స్ట్ ప్రాకారం మధ్యలో ఉన్నది. ఇందులో ఒకవేళ బంగారు ప్రాకారం దగ్గరికి వస్తే దిక్పాలకులు ఉన్నారు. తర్వాత అక్కడి నుంచి ఇక్కడ దాకా లోహాలతో అయిపోయింది కదా, రాగి, సీసం, ఇత్తడి, పంచలోహాలు, వెండి, బంగారం అయిపోయినాక
ఇక్కడి నుంచి పుష్యరాగమణి, పద్మరాగమణి, గోమేధికమణి అని మణులతో తయారు చేసిన ప్రాకారాలు ఉన్నాయి. ఇందులో చతుషష్టి కళలు ఉన్నారు, 32 మహాశక్తులు ఉన్నారు. తర్వాత ఇంకా ఇక్కడేమో గోమేధిక మణి దగ్గర శివుడు, బ్రహ్మదేవుడు, విష్ణువు, మన కుబేరుడు, తర్వాత వినాయకుడు వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ. అక్కడి నుంచి ఇంకా కొంచెం లోపలికి వెళ్తే వజ్రం ప్రాకారము ఉన్నది. అందులో త్రిభువనేశ్వరి అని అమ్మవారు మన పరమేశ్వరుడితో కూర్చొని ఉంటుంది. అక్కడి నుంచి చాలా పనులు చేస్తూ ఉంటుంది. తర్వాత వైఢూర్య ప్రాకారం, ఇక్కడ బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి ఉంటారు ఇక్కడ వీళ్ళందరూ. వారాహి, ఇంద్రాణి, చాముండ వీళ్ళందరూ కూడా ఇక్కడ వాళ్లే. ఈ సప్తమాతృకలు వీళ్ళందరూ. ఇక్కడ నుంచి కనెక్షన్ చూస్తున్నావా? ఇక్కడ కూడా నేను ఆ శక్తుల పేర్లు రాయలేదు, కానీ రాస్తే మాత్రం వెంటనే ఇవన్నీ ఖడ్గమాలలో ఉంటాయి ఆవరణలు. ఇవన్నీ ఆవరణలు ఒక్కొక్కటి. ఇక్కడ ప్రాకారం అని ఉంటుంది, మణిద్వీపము స్తోత్రంలోనేమో ప్రాకారం రాసి ఉంటుంది, కానీ మనకేమో మన ఖడ్గమాలలో అన్ని ఆవరణలు. తర్వాత ఇక్కడ షోడశ శక్తులు ఉంటారు. అక్కడి నుంచి నెక్స్ట్ ప్రాకారానికి వెళ్తే నెక్స్ట్ దేవతలు, స్వామినులు, మాతృకలు వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఉంటారు. అక్కడి నుంచి ముందుకెళ్తే తర్వాత పంచభూత స్వామినులు అంట, తర్వాత దశమహావిద్యలు, అవన్నీ దాటుకుంటూ మనం వెళ్తే చివరికి చింతామణి గృహం వస్తుంది. ఈ నవరత్న ప్రాకారానికి చింతామణి గృహానికి మధ్యలో మహాపద్మాటవి ఉంటుంది. మహాపద్మాలతో కూడిన ఒక అడవి. అదంతా దాటిన తర్వాత చింతామణి గృహం ఉంటుంది. ఈ చింతామణి గృహంలో ఈ చింత అంటే ఆలోచన, కోరిక. అది ఏది కోరుకుంటే ఆ కోరికను తీర్చగలిగిన మణి అది. దాన్ని పట్టుకొని ఆ మణి ఎక్కడైనా ఒక చిన్న పెంకు దొరికినా దాన్ని చేతిలో పట్టుకొని మనం కోరుకున్న కోరిక కోరుకుంటే అది తీరేటట్టు ఉంటాయి. కానీ ఇక్కడ గృహమే మొత్తం చింతామణులతో, అంటే కోరుకున్న కోరికలని తీర్చగలిగే శక్తులతో ఆ గృహం తయారై ఉంటుంది. ఈ గృహానికి 4 మంటపాలు ఉంటాయంట. ఒక మంటపంలోనేమో అమ్మవారు కూర్చొని అక్కడి దాకా ఎవరైనా రాగలిగితే అది ముక్తి మంటపము, అక్కడ మోక్షాన్ని ఇస్తుంది. తర్వాత ఎవరైనా జ్ఞాన సాధన చేసుకొని వెళ్తే ఇంకో మంటపంలో అక్కడ జ్ఞాన శక్తిగా ఉంటుంది, అక్కడ వాడికి కావాల్సిన జ్ఞానం ఇస్తుంది. అట్లా ఏవి కావాలంటే అక్కడ అవి ఇచ్చేందుకు వీలుగా 4 రకాల మంటపాలు ఉంటాయి. తర్వాత మూడు మంటపాల్లో జ్ఞానము, ఆనందము, ఈ ముక్తి ఇస్తుంటుంది. 4వ చోట ఆమె ఆ మంటపంలో, అంటే ఆ ఆఫీస్ లో వీళ్ళందరితో మంత్రిణ్యంబ అని వీళ్ళందరూ ఉన్నారు కదా, సైన్యాధిపతులు, మంత్రులు, వాళ్ళందరితో కూర్చొని బ్రహ్మాండాన్ని ఎట్లా నడిపించాలి అని ప్లానింగ్లు, మీటింగ్లు అవన్నీ అక్కడ జరుగుతూ ఉంటాయి. అదంతా జరిగే ప్లేస్ అన్నమాట ఇది. అక్కడికి వెళ్ళగలిగితే, అక్కడికి వెళ్ళాలంటే మనకు ఆల్రెడీ ఎంతో సాధన ఉండాలి, మళ్ళీ మనకి కోరికలు ఏమి ఉండవు. అక్కడికి వెళ్ళినాక ఒకవేళ కోరికలు ఏమన్నా ఉంటే తీర్చుతుంది, కానీ ఇంకా అక్కడికి వెళ్ళాలంటే మొత్తం కోరికల మీద ఇంట్రెస్ట్ పోయి అమ్మవారే కావాలనుకుని అక్కడికి వెళ్తాం కదా. కాబట్టి మనకి మన శ్లోకంలో, మన లలితా సహస్రనామంలో ఇంత ఇన్ఫర్మేషన్ లేదు. సుమేరు శృంగ మధ్యస్థ, సుమేరు అనే మేరు పర్వతం శృంగాల మధ్యలో ఒక శ్రీమన్నగరం అనే నగరం ఉన్నది. అది అందులో చింతామణి గృహం అని ఉన్నది. అందులో అంతః అంటే లోపల, స్థ అంటే కూర్చొని ఉన్న తల్లి. అంతవరకు మనం చెప్పుకున్నాం కదా. సుమేరు శృంగ మధ్యస్థ, శ్రీమన్నగర నాయిక, చింతామణి గృహాంతస్థ. అందులో ఈ చింతామణి గృహంలో పంచబ్రహ్మాసనము అని ఒక పెద్ద అది సింహాసనం ఉన్నది. ఆ సింహాసనం మీద తల్లి కూర్చొని ఉన్నది. ఆ కూర్చొని ఉన్న తల్లి ఎట్లా ఉంది అంటే, ఈ తల్లి ఇది ఆమె చింతామణి గృహంలో ఉన్న అమ్మవారి ఆ సింహాసనము. ఈ సింహాసనానికి 5 మంది బ్రహ్మలు ఉంటారు. ఆ పంచబ్రహ్మలు ఎవరంటే బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, మహేశ్వరుడు, సదాశివుడు. ఈ బ్రహ్మ, విష్ణు, రుద్రుడు, మహేశ్వరుడు వీళ్ళు 4 మంచం కోళ్లలాగుంటారు. సదాశివుడేమో మంచమై ఉంటాడు. ఆ మంచమై ఉన్న సదాశివుడి పైన శివుడు అనే ఒక దుప్పటిని కప్పి, ఈశానుడు అనే దిండు పెట్టి, దాని మీద కామేశ్వరుడుగా ఆయన కూర్చొని ఉంటే ఆయన ఒళ్ళో అమ్మవారు కూర్చొని ఉంటుంది అని చెప్పుకుంటారు ఇక్కడ. అయితే ఇక్కడ ఒక విషయం చెప్తాను. ఇక్కడేమో మనం మొత్తం అమ్మవారే, ఆమె వల్లే ప్రపంచం అంతా ఉంటుంది, బ్రహ్మాండాలన్నీ నడుస్తాయి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా ఆమె కన్నా తక్కువగానే ఉంటారు. ఆమెలో నుంచే వచ్చారు, ఆమె వల్లే ఇదంతా నడుస్తుంది. కాబట్టి వాళ్ళందరూ ఆమె ఆజ్ఞను బట్టి ఉంటారు.
ఆమె ఉంటేనే వాళ్ళు బ్రహ్మలుగా ఉంటారు. ఆమె లేకపోతే, ఆమె శక్తి వాళ్ళలో ప్రసరింపజేయకపోతే మాత్రం వాళ్ళు పంచ ప్రేతాల్లాగా ఉంటారు. కాబట్టి ఆమె ఆ నామం కూడా ఇందులో లలితా సహస్రనామంలో ఉంది, పంచ ప్రేతాసనాసీన అని. కాబట్టి ఆమె ఉంటే వాళ్ళు పంచబ్రహ్మాసనాస్థిత, ఆమె లేకపోతే, శక్తి లేకపోతే వాళ్ళు కూడా పంచప్రేతాసనాసీన అని ఆ 2 నామాలు మన లలితా సహస్రనామంలో ఉంటాయి. ఒక్క విషయం మాత్రం చెప్తాను ఇక్కడ. అయితే ఈ లలితా సహస్రనామం చూస్తేనేమో మొత్తం అంతా అమ్మవారే, అమ్మవారు తప్ప ఇంకెవరూ లేరు. ఇంకా ఆమె ఉంది కాబట్టే బ్రహ్మ విష్ణు మహేశ్వరు వాళ్ళ పనులు చేసుకుంటున్నారు అని చెప్పుకుంటాం. మళ్ళీ విష్ణు సహస్రనామంలో మొత్తం శ్రీ మహావిష్ణువే, ఆయన ప్రపంచాన్ని సృష్టించి ఆయన్ని స్థితికారకుడుగా దాన్ని రక్షించి ఆయన తర్వాత వాటిని లయం చేస్తాడు అని మనము నిన్న విష్ణు సహస్రనామంలో చదువుకుంటున్నాం. మరి ఏది నిజము అని మనము అనుమానించకూడదు. ఒక్కటే, ఆ తత్వం ఒక్కటే. దానికి ఎవరి రుచిని బట్టి వాళ్ళు చదువుకోవడానికి వీలుగా ఇక్కడ అమ్మవారిగా, అక్కడ పరమేశ్వరుడిగా మనము చెప్పుకుంటాం. కాబట్టి పరమేశ్వరుడు అక్కడ శ్రీ మహావిష్ణువు ముఖ్యమా, అమ్మవారు ముఖ్యమా అని చెప్పి మనము డిస్కషన్ చేసుకుంటే మాత్రం చాలా కష్టం అవుతుంది మనకి. ఒకవేళ విష్ణువుని నమ్మినప్పుడు ఈ కథ వినాలంటే కొంచెం బాధ అనిపిస్తుంది, ఎట్లా నమ్ముతామని అనిపిస్తుంది. మళ్ళీ అమ్మవారిని నమ్మి ఉపాసన చేసే వాళ్ళకు శ్రీ మహావిష్ణువే మొత్తం అంతాని, మొత్తం సృష్టి స్థితిలో చేసేది ఆయనే అన్నప్పుడు మళ్ళీ అది వినాలంటే కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే మనము ఈ రూపాల్లోనే ఉండిపోతే, రూపాతీతంగా ఉన్న నిర్గుణ నిరామయ తత్వం అర్థం చేసుకోలేకపోతే మాత్రం ఈ కథల్లో మిగిలిపోతే మనకి ఈ డౌట్లన్నీ వస్తాయి. కాబట్టి ఆ విషయం నేను ముఖ్యంగా చెప్పాలనుకుంటున్నాను. ఏది చదివినా పర్వాలేదు, కానీ చదివి ఇంకా అదే పర్మనెంట్ అని మనసులో పెట్టుకోకూడదు. ఈ రూపాలు నామాలని దాటుకొని మనం వెళ్ళగలగాలి. ఆ విషయం మాత్రం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆ రకంగా ఇక్కడ చూసాం కదా, మనం అమ్మవారు కూర్చున్న కుర్చీకి, సింహాసనానికి బ్రహ్మ విష్ణువు తర్వాత మహేశ్వరుడు ఈశానుడు ఉంటారు. ఆ నలుగురు వాళ్ళు నలుగురు ఉంటారు. తర్వాత మంచంగా కూడా ఆయనే ఉంటాడు. ఆయన మీద ఆమె కూర్చుని ఉన్నది. ఇంకొక నామం కూడా ఇక్కడికి వస్తుంది మనకి. చామరలు అంటే ఇట్లా విసిరేవి పట్టుకొని, అంటే తో పాటు కూడి ఆ చామరలు పట్టుకొని రమ, లక్ష్మీదేవి, వాణి, సరస్వతీదేవి సవ్యము దక్షిణంగా అటొకళ్ళు ఇటొకళ్ళు నిలబడి వాళ్ళు సేవించుకుంటున్నారు అని చెప్పి ఆ నామం కూడా ఇందులోనే ఉంది. ఈ దీనికి సరిపోయిందని చెప్పి చెప్తున్నాను, ఇంకొకసారి గుర్తు చేసుకుంటున్నాము. అట్లానే కుమార గణనాథాంబ అని కుమారస్వామి, గణనాథుడు వాళ్ళిద్దరికి తల్లి అయింది అని చెప్పి వాళ్ళిద్దరిని కూడా ఇందులోనే చూసుకుంటున్నాము. కాబట్టి కొన్ని రకాల నామాలు అన్ని ఇందులో ఉన్నాయి మనకి. వీళ్ళు పంచబ్రహ్మలు. ఈ పంచబ్రహ్మలు పంచకృత్యాలు చేస్తారు. బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వర, సదాశివులు సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహాలను చేస్తారు. పంచకృత్య పరాయణ అని ఇంకొక నామం వస్తుంది మనకి. అప్పుడు ఈ 5 పనులు ఏంటి అని చెప్పి మళ్ళీ చాలా లోతుగా చూసుకుందాము. పంచప్రేతాసనాసీన, ఒకవేళ తల్లి వాళ్ళలో శక్తిని నింపకపోతే వాళ్ళు ప్రేతాలుగానే ఉంటారు. ఆమె శక్తిగా వాళ్ళలో ఉంటే ఆ శక్తి వల్ల వాళ్ళు ఈ పంచకృత్యాలు చేయగలిగిన బ్రహ్మలుగా ఉంటారు. బ్రహ్మరుద్ర విష్ణు మహేశ్వర సదాశివులు అని చెప్పుకొని, అట్లానే ఈ 5 బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వర, సదాశివులు మనకు 5 పంచభూతాలకి, తర్వాత మనస్సు, బుద్ధి, ఆత్మకి, మొత్తం అన్నిటికీ కలిపి 8 మంది రుద్రులు. లేదా బ్రహ్మల్లో ఈ పంచభూతాలు భూతాలుగా కూడా ఉంటారు. తర్వాత మనలో ఉన్న ఈ చక్రాలుగా ఉంటారు. తర్వాత అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాలు, ఆనందమయ కోశాలుగా కూడా ఉంటారు. కాబట్టి మనలో ఉంటారు, మన కుండలినిలో ఉంటారు, బ్రహ్మాండంలో ఉంటారు. ఉండి వాళ్ళు 5 పనులు చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ పనులు వాళ్ళు చేయడానికి ఆ శక్తిని ఇచ్చే తల్లి కాబట్టి ఆమె గురించి ఇక్కడ మనము పంచబ్రహ్మాసన స్థిత అని చెప్పుకుంటున్నాం. ఆ నామం పంచబ్రహ్మాసన స్థిత. అప్పుడు ఆమె సింహాసనం ఇచ్చారు, ఆమెకి కూర్చోబెట్టి అభిషేకం చేసి ఆమెకు పట్టాభిషేకం చేశారు. చేసిన తర్వాత తల్లి కూర్చున్నది. ఇంకా అక్కడి నుంచి ఆ మహాపద్మాటవి సంస్థ మనం చెప్పుకున్నాం కదా, మహాపద్మాటవి
ఇక్కడ చింతామణి గృహం దగ్గర ఉన్నది మహాపద్మాటవి. ఇది చింతామణి గృహంలో మహాపద్మాటవి అక్కడ ఉన్నది, అది విషయం చెప్పుకున్నాము. తర్వాత కదంబ వనవాసిని, కదంబ వనంలో కూడా ఉంటుంది తల్లి. కదంబ వనం ఎక్కడుంది, మనము ఎక్కడ చూసుకున్నాం, ఇక్కడ వెండి ప్రాకారం, బంగారు ప్రాకారానికి వెండి ప్రాకారానికి మధ్యలో కదంబ వనాలు ఉన్నాయి. ఆ కదంబ వనాల్లో తిరుగుతూ ఉంటుంది తల్లి. తర్వాత ఇది మొత్తం ఎక్కడుంది అంటే సుధాసాగర మధ్యంలో ఉన్నది. అక్కడ ఉన్న తల్లి ఇవన్నీ పనులు చేస్తూ ఉంటుంది. పంచబ్రహ్మాసనం మీద కూర్చొని ఆమె పంచకృత్య పరాయణ అని పంచకృత్యాలు చేస్తూ ఉంటుంది. ఆ తల్లి ఇంతకీ ఎవరు అంటే కామాక్షి, కామదాయిని. ఆమె కామ అంటే చాలా అందమైన అని అర్థము. అట్లానే కోరిన కోరికలను కంటి చూపుతోటే తీర్చగలిగిన తల్లి కాబట్టి ఆమె కామాక్షి. కామదాయిని, కోరికలు మనకేమైనా ఉంటే వాటిని తీర్చగలిగిన తల్లి అని చెప్పి కామాక్షి కామదాయిని చాలా హై లెవెల్లో చెప్పుకున్నాము. సర్వారుణ అనవద్యాంగి సర్వాభరణ భూషిత శివకామేశ్వరాంకస్థ శివ స్వాధీన వల్లభ సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్నగర నాయిక చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత మహాపద్మాటవీ సంస్థ కదంబ వనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని అని కొన్ని నామాలు చెప్పుకున్నాము.